కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. రిజర్వేషన్లను బీజేపీ ఎత్తివేస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలకు ప్రజలు నవ్వుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిలా తాము దేవుళ్లపై ఒట్లు వేసి హామీలు ఇవ్వమని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు కిషన్ రెడ్డి. ఈసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపిద్దామని అనేక గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనిపిస్తోంది. బయట ఎంత చెప్పుకున్నప్పుడు కూడా, ఎంత బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా, ఎంత రిజర్వేషన్ల విషయమనే గాడిది గుడ్డు అని ఎంత ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు, ఎవరు పట్టించుకునే పరిస్థితి. నవ్వుకుంటున్నారు ఆ మాటలు మాట్లాడుతూ. రిజర్వేషన్లు ఏంటి, తీసేదేంటి, ఎవరి చేతనవుతుంది, అసలు తీస్తారా, అది అవకాశం సాధ్యమా అని నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. ఉపన్యాసాలు 9 లక్షల కోట్లు ఇస్తే గాడిద గుడ్డుతో పోలిస్తే ఇది ఏమి వ్యవస్థ ఈ దేశంలో ఏ రకంగా ఉంది, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ ఏ రకంగా ఉందనే విషయం కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా మోడీ గ్యారంటీ అంటే మిగతా వాళ్ళగా 100 రోజులు అమలు చేస్తానని అమలు చేయకుండా ఈరోజు దేవుడి పేరు మీద ఒట్లు తీసుకుంటున్నటువంటి విధానం కాదు మాది. దేవుడి పేరు మీద ఒట్లు పెట్టుకున్నటువంటి విధానం కాదు మాది. ఆ అమ్మవారు ఒట్టు, ఆ దేవుడి మీద ఒట్టు తప్పకుండా చేస్తా, నన్ను నమ్ము, నా కోటే అని బతిలాడుకుంటున్నారు. అది కాదు. మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీని అమలు చేసేటువంటి గ్యారంటీయే మోడీ గ్యారంటీ. కాబట్టి ఆ రకంగా ఖచ్చితంగా ఇచ్చిన మాట తప్పము, చెప్పేదే చేస్తాము, చేసేదే చెప్తాము. ఎందుకంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ పోవడానికి 5 సంవత్సరాలు సరిపోతుంది. 5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్లు రాని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఈరోజు చూస్తూ ఉంటే 420 హామీలు పైకి ఉన్నాయి. ఏది కూడా అమలు చేయలేని పరిస్థితి ఉంటుంది. నాకు తెలుసు అది. ఎందుకంటే వాళ్ళకు ఇంతవరకు వాళ్ళ వనరులు ఏ రకంగా సమకూర్చుకుంటారు, ఏ రకంగా ముందుకెళ్తారు, వాళ్ళ దగ్గర దిశ దశ ఏమీ లేదు. కాబట్టి ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది.